అప్పులు చేయటంలో చంద్రబాబు రికార్డు సృష్టిస్తున్నారు. ఏడాదిన్నర తిరగకుండానే ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు చంద్రబాబు. అప్పుల్లో వృద్ధి, సంపద సృష్టిలో తిరోగమనం దిశగా కూటమి ప్రభుత్వం పాలన ఉంది. 16 నెలల్లోనే, కేవలం 16 నెలల్లోనే 2.12 లక్షల కోట్ల అప్పులు చేశారు చంద్రబాబు. మంగళవారం 7.27% వడ్డీకి మరో 1900 కోట్లు అప్పులు తెచ్చారు చంద్రబాబు. బడ్జెట్ అప్పులు 137,602 కోట్లకు చేరుకున్నాయి. బడ్జెటేతర అంటే బడ్జెట్ బయట చేయనున్న అప్పులు 75,383 కోట్లకు చేరుకున్నాయి. ఇన్ని అప్పులు చేసినా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతికి చంద్రబాబు ప్రభుత్వం యగనామం పెట్టింది. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా ఆస్తుల కల్పన మాత్రం శూన్యం. అప్పులు చేయటం, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయటమే లక్ష్యంగా బాబు పాలన సాగుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. కేవలం 16 నెలలు 2.12 లక్షల కోట్ల అప్పులు ఎలా చూడాలి? సో సంపద సృష్టి అంటే ఇదేనా? ఓవైపు అప్పులు ఇన్ని లక్షల కోట్లు దాటుతున్నా ఆయన చెప్పిన నిరుద్యోగ భృతి అవ్వచ్చు, లేకపోతే నిన్నటికి నిన్న మనం చూసిన ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, దానికి కూడా నిధులు సమకూరలేరని సో వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏ రకంగా చూడాలి? కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి సాధ్యం కానటువంటి ఒక అప్పుల రికార్డుని చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేస్తుందనే చెప్పొచ్చు. 16 నెలల్లోనే 2,12,000 కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ దేశంలోనే అత్యధికమైనటువంటి అప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా నిలిచింది. నిన్న తాజాగా మంగళవారం 1,900 కోట్ల రూపాయలను అప్పు రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలం ద్వారా సమకూర్చుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7.27% వడ్డీతో ఈ అప్పుల్ని సమకూర్చుకుంది. దీంతో నిన్నటి చేసినటువంటి 1,900 కోట్ల రూపాయల అప్పుతో కేవలం బడ్జెట్ లోపల అప్పులే, బడ్జెటరీ లోన్స్ అప్పులే 137,602 కోట్లకు చేరాయి. అదేవిధంగా బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకురావడానికి ఒప్పందం చేసుకున్నటువంటి అప్పులు 75,383 కోట్లకు చేరింది. మొత్తం అటు బడ్జెట్, నాన్ బడ్జెటరీ రుణాలు మొత్తం కలిపి ఇప్పుడు దాదాపుగా 2,12,000 కోట్ల రూపాయలకు చేరినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున 16 నెలల్లోనే ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి చరిత్ర లేదు. చంద్రబాబు ప్రభుత్వం సంపద సృష్టిస్తామని చెప్పి ఒకవైపు అప్పుల్లో వృద్ధి సాధిస్తుంది తప్ప సంపద సృష్టిలో మాత్రం ఎటువంటి వృద్ధి సాధించడం లేదు. ఇంకొక వైపు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంపద సృష్టించే ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణకు వెళ్తున్న పీపీపీ పేరుతో ఒకవైపు ప్రభుత్వ ఆస్తులను సృష్టించకపోగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను కూడా పీపీపీ పద్ధతి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుంది. ఇంకోవైపు అప్పులు తీసుకొస్తుంది. కనీసం అప్పులు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి మాటైనా నెరవేరుస్తుందా అంటే ఇప్పటి వరకు కూడా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులు వంటి పథకాలు ఇవ్వలేదు. దాదాపు తొలి ఏడాది అయితే మొత్తం 81,000 కోట్ల రూపాయలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు ఇవ్వాల్సినటువంటి పథకాలు కూడా ఎగనం పెట్టారు. ఇప్పటితో కూడా ఈ అప్పులు వేట అన్నది ఆగే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు 2,12,000 కోట్ల రూపాయలు చేరిన తప్పు రాబోయేటువంటి నవంబర్, డిసెంబర్ లో కూడా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఆర్బీఐకి ఇన్నెంట్ కూడా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ లో మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు, డిసెంబర్ లో మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు చేయడానికి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా అప్పు చేయడానికి కూడా ఇప్పటికే ఇన్నెంట్ పెట్టింది. సో పూర్తి స్థాయిలో ప్రతి నెల సగటున 7,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం లేదు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు ప్రతి నెల చేసినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం మిగిలింది. దీంతో ఇప్పటికీ 2,12,000 కోట్ల రూపాయలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 16 నెలల్లో చంద్రబాబు పాలనలో చేసినటువంటి అప్పులు ఒక రికార్డు అప్పుల్లోనే రాష్ట్ర నెంబర్ 1 గా మారిపోయేటువంటి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్న విమర్శలు తర్వాత వ్యక్తం అవుతున్నాయి. రైట్ సతీష్.